పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచాడు, పులివెందులకు బాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేము కూడా ఆ ప్రాంతంలో పర్యటించాం. మా ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి మా ప్రాంతానికి వచ్చి మా సమస్యల పరిష్కారం కంటే జైలు యాత్రలు చేయడానికే సమయం ఎక్కువ కేటాయిస్తున్నాడని చెప్తా ఉన్నారు. అసెంబ్లీకి రాడు, అసెంబ్లీ బాయ్కాట్ చేస్తానంటున్నాడు. అసలు బుద్ధి ఉందా? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఎక్కడున్నావు? నువ్వు ప్రజలు ఎంతవరకు ఇచ్చారో నీకు అంతవరకే నువ్వు తీసుకో. నువ్వు ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వలా, కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేవి. నువ్వు ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికైనా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి రాకుండా పలాయనం చిత్తగించి పారిపోవటం పిరికి పంద లక్షణం. రాజకీయాలకు పనికిరావు నువ్వు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు గెలుపైనా ఓటమైనా ఒకే రకంగా తీసుకోవాలి. ప్రజల కోసం పనిచేసే ఆలోచన లేదు నీకు, పోరాటం చేసే ఇది లేదు. కానీ ప్రత్యేక హెలికాప్టర్లు విమానాలు వేసుకొని జైళ్ళకు మాత్రం పోయేస్తుంటావు. ఇదొక్కటే నువ్వు చేస్తుంది, సిన్సియర్గా చేస్తుంది. ఏంటంటే జైలు యాత్రలు మాత్రం చేస్తూ ఉన్నావు. ఓ పరామర్శిత పేరుతో పోయినప్పుడు శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నావు. రౌడీల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని ప్రేరేపించి లేనిపోయిన ఆ రిఫ్రాపర్స్ మొత్తాన్ని కూడా తయారు చేసి ఒక అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నావు ఆ ప్రాంతాల్లో. తండ్రి చావు మీద రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు ఎటువంటి యాత్రలు చేసావో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు అదే యాత్రలు, జైలు యాత్రలు చేస్తూ ఉన్నావు. రాబోయే రోజుల్లో నువ్వు యాత్రలు చేయడం కాదు, మీ నాయకులు నీకు పెడతారు పరామర్శ యాత్ర. అది గుర్తుపెట్టుకో, దానికి రోజులు లెక్క పెట్టుకో. నిన్ను పరామర్శించడానికి యాత్రలు పెట్టాలి. నువ్వు అప్పుడు కేంద్ర కార్యాలయంగా జైలు మార్చుకునే ప్రమాదం కూడా ఉంది. అసలు మద్యం కుంభకోణం ఏంటి? మీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఏంటి? అందరూ స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు ఎంతమంది జైల్లో ఉన్నారు? స్పష్టమైన ఆధారాలు కనపడతా ఉన్నాయి. వైసీపీ పాలనలో మద్యం సంబంధించినటువంటి పాలసీ రూపకల్పన దగ్గర నుంచి మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని స్పష్టంగా అర్థమవుతా ఉంది కేసులో. నువ్వు పరామర్శించేదేంటి? సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరిపిన దగ్గర నుంచి ఆ ముడుపులు ఇచ్చే సంస్థలకే ఆర్డర్స్ కట్టబెట్టి మద్యం కంపెనీల దగ్గర నుంచి ఆ ముడుపులు వసూలు చేసి అసలు బిగ్ బాస్గా ఉన్న నీకు ఆ ముడుపులు చేరవేసిన దాకా మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన ప్రధాన పాత్ర పోషించాడని స్పష్టంగా కేసులో అర్థమవుతా ఉంది. ఇంకేంటి నువ్వు చేసేది? నువ్వు పరామర్శించేదేంటి? వీళ్ళేమన్నా అమాయకులు జైలుకు బాగిపోయారా? మద్యం బ్రాండ్ల మూలధర ఆధారంగా కేసుకి 150 రూపాయల నుంచి 600 రూపాయల దాకా వసూలు చేశారు. ఆ ముడుపులు తీసుకొచ్చి మీకు అప్పచెప్పారు. నెలకి 50-60 కోట్లు స్పష్టంగా అక్రమార్జన చేశారనడానికి ఆధారాలు కనపడతా ఉన్నాయి. ఇంకేం కావాలి? ఆ ముడుపుల్లో అత్యధిక శాతం బంగారం, నగదు, రకరకాలుగా. నువ్వు గతంలో నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్లు సంపాదించావని చెప్పి అక్రమంగా నువ్వు సంపాదించిన దాని మీద కేసులు పెడితే 43,000 కోట్లకి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు సిబిఐ ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది. ఆ రోజే క్విడ్ ప్రోకో కానీ, షెల్ కంపెనీలు కానీ, సూట్ కేస్ కంపెనీలు కానీ, అసలు ఈ పదాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు. ఇవన్నీ నీ ద్వారానే తెలిసింది ఇక్కడ. ఆ తర్వాత నువ్వు మళ్ళీ స్వయంగా నువ్వు అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ మొదలుపెట్టావు.
ఈ విధంగా దోచుకున్నటువంటి ధనాన్ని, బంగారం, నగదు, రకరకాలుగా ఒక్క మద్యం సంబంధించి చెప్తున్నాం. ఇప్పుడు మేము మీ వాళ్ళు జైలుకి వెళ్ళింది కూడా ఒక మద్యం కేసులకు సంబంధించే. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కుంభకోణాలు బయటికి రావడానికి రెడీగా ఉన్నాయో చూసుకోండి.